బాక్స్ ఆఫీస్ వద్ద మరో భారీ ఫైట్ కి రంగం సిద్ధమవుతోందా? టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ గా సాగుతున్న ఈ సమరంలో ఎవరిది పై చేయి కానుంది? పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనుకుంటున్న నాని సూర్యని కంగు తినిపిస్తాడా, లేక షూర్ సక్సెస్ తో సూర్య సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా? మే 1న జరిగే ఈ సమ్మర్ వార్ లో ఎడ్జ్ ఎవరికుంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్. బాక్స్ ఆఫీస్ వద్ద మరో క్రేజీ ఫైట్ కి రంగం సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఈ ఫిల్మ్ తో పాన్ ఇండియా రేంజ్ పక్కా అని ఫిక్స్ అయిన నాని హిట్ 3తో మే 1న వచ్చేందుకు సిద్ధమవుతుంటే, కంగువాతో కంగు తిన్న సూర్య కూడా అదే రోజున రెట్రోతో బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేయబోతుండటంతో మే 1న బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ యమరంజుగా సాగేలా ఉంది. హిట్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా అవడం, వరుస హిట్స్ తో నాని జోరు మీద ఉండడంతో హిట్ 3 పై బజ్ బాగానే కనిపిస్తోంది. ఇక ఎప్పుడూ లేనంత రూత్లెస్ గా కనిపిస్తున్న నాని అగ్రెషన్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఇక ప్రమోషన్స్ లోనూ జోరు చూపిస్తున్న నాని తన ప్రీ రిలీజ్ కి జక్కన్నాని దించే ప్లాన్ చేస్తుండడం, మరోవైపు ఈ సినిమాని దుల్కర్ మలయాళంలో రిలీజ్ చేస్తుండడం నానికి కలిసి వచ్చే అంశమే. ఇప్పటిదాకా ఒకే ట్రైలర్ తో సరిపెట్టిన దర్శకుడు శైలేష్ కొలను అన్ని సర్ప్రైజ్లు థియేటర్లో చూడమని ఊరిస్తున్నాడు. కంగువాతో మా టార్గెట్ 2000 కోట్లంటూ కాలర్ ఎగిరేసి బోల్తా పడ్డ సూర్య ఇప్పుడు రెట్రోతో అదే రోజున బాక్స్ ఆఫీస్ పై అటాక్ కి సిద్ధమైపోయాడు. అయితే హిట్ 3తో పాటే వస్తున్న ఈ సినిమాకి అంతగా బజ్ లేకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా కంగువా డిజాస్టర్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ నాని కనుక రేస్లో లేకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే తెలుగులో రిలీజ్ చేస్తున్న సితారా కాసింత లేట్ గా అయినా మేల్కొని ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ కి విజయ్ దేవరకొండని చీఫ్ గెస్ట్ గా దించుతుంది. ఇక డైరెక్టర్ గా తెలుగు వారికి ఓ మోస్తారు పరిచయం ఉన్న కార్తిక్ సుబ్బరాజ్ ని చూసి ఎవరూ థియేటర్స్ కి వచ్చే పరిస్థితి లేదు. సో భారమంతా ఈ కోలీవుడ్ గజనీ మీదే. టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అన్నట్టుగా జరుగుతున్న ఈ వార్లో నానినే కాస్త ఎడ్జ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా నిజమైన విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మే 1 వరకు ఆగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.